ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకున్నాం. చూడండి. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇక్కడ ఏంటంట, శిక్షకు లోపడినంత నోటి మాట వలన తప్పులు చేయొద్దని వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అంటే మన నోరును కాచుకోమని వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. అంటే మన ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ఇష్టకరంగా ఉందా, దేవునికి ఇష్టకరమైన మాటలు మాట్లాడుతున్నామా అని ఆయన మనల్ని వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ దేవునికి ఇష్టం కాని మాటలు మాట్లాడినట్లయితే ఇక్కడ దేహానికి ఏం జరుగుతుందంట, శిక్ష పడేదిగా ఉంటుందంట. ఏం జరుగుతుందండి? శిక్ష పడేదిగా ఉంటుందంట దేవునికి ఇష్టం కాని మాటలు మాట్లాడినట్లయితే. అయితే దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడినట్లయితే దేహానికి శిక్ష పడకుండా ఉండేదిగా ఉంటుందంట. ఇంకా ఏమంటున్నాడంటే, నేను పొరపాటున మాట్లాడేశాను అని ఎవరు ఎదుట చెప్పొద్దంటున్నాడు? దూత ఎదుట చెప్పొద్దంటున్నాడండి. ఎందుకంటే ఆ పొరపాటు రాకుండా మన నోరుని కాచుకోమని చెప్పేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవునికి ఏమొస్తుందంట, మాటల వల్ల కోపము పుట్టుతుందంట. దేవునికి మనం మాట్లాడిన మాట తీరు వల్ల దేవునికి ఏమొస్తుందంట, కోపం వస్తుందంట. అయితే మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలాగుంది, మన చూపు తీరు ఎలాగుందని వాక్యంతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి, దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు అంటున్నాడు. నువ్వు కష్టము చేస్తున్నావు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నావు, కానీ నీ దేహానికి ఏం కలగదీసుకుంటున్నావు? శిక్ష వచ్చేలాగా, బాధ వచ్చేలాగా, నలిగిపోయేలాగా. ఏం మాటలు? అబద్ధపు మాటలు, లేకపోతే ఇంకా దేవునికి ఇష్టం కాని మాటలు చాలా ఉన్నాయండి. వాటన్నిటిని మాట్లాడేవాడిగా ఉంటున్నావేమో అని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. ఏంటంట? స్వప్నములు కనడం, మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం నిష్ప్రయోజనం అంట. ప్రయోజనము లేదంట. వాటి వలన అసలు మనకి దేనికి ఉపయోగం లేదు. ఎక్కువ మాట్లాడడం వల్ల, ఇంకా వాదన పెట్టుకోవడం వల్ల, దేవునికి ఇష్టం కానివి మాట్లాడడం వల్ల, వాటి వల్ల అసలు ప్రయోజనమే లేదు మనకి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, మీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఎవరి మాట ఎందుకు కానీ నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ మాట తీరు ఎలాగుంది, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏదైతే నువ్వు ఇతరులకు చెప్తున్నావో, ఏదైతే నువ్వు ఇతరుల దగ్గర నుంచి నువ్వు మోస్తున్నావో, ఏదైతే దేవుని యందు అబద్ధముగా ప్రవర్తిస్తున్నావో, దేవునితో కానీ మనుషులతో కానీ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావో, దాని వలన ఏం కలుగుతుందంట? దేహానికి శిక్ష కలిగేదిగా ఉంటుందంట. అయితే వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడండి ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఎందుకంటే నీకు భయం ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడితే నన్ను కొడతాడనే ఆలోచన నీకు కలగాలి. కలిగిన రోజుని నీకు భయం పుడుతుంది. భయం ఉన్నప్పుడు అందుకే అంటున్నాడు, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు
నీకేది కావాలో అది ఇచ్చేవాడిగా ఉంటాడు. ఫస్ట్ నువ్వు దేవునికి ఎలా కావాలో అలా ఉండేదానిగా ఉండినట్లయితే దేవుడు నీకేది కావాలో అది ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.